హాయ్ ఫ్రెండ్స్, హోలా అమిగోస్, వెల్కమ్ టు మెక్సికో తెలుగు ముచ్చట్లు ఛానల్. ఈరోజు అయితే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం టాకోస్ తినడానికి వెళ్తున్నామండి. సో మీ అందరికి కూడా చూపిస్తాను టాకోస్, మెక్సికో టాకోస్ ఒరిజినల్వి ఎలా ఉంటాయి అని చూపిస్తాను. సో మామూలుగా ఏంటంటే ఇక్కడ టాకోస్ అనేది బ్రేక్ఫాస్ట్గా తినే టాకోస్ ఒకలా ఉంటాయి, నైట్ డిన్నర్గా తినే టాకోస్ డిఫరెంట్గా ఉంటాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకునే దాంట్లో ఏంటంటే మెయిన్గా టాకోస్ కూడా టూ టైప్స్ అని చెప్పాను కదండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టీమ్డ్ టాకోస్ ఆర్ వేపర్ టాకోస్ అంట. సో అది జనరల్గా ఇక్కడంతా కూడా బ్రేక్ఫాస్ట్ కింద తింటుంటారు. రెండోది వచ్చేసి ఫ్రైడ్ టాకోస్, అది జనరల్గా ఏంటంటే నైట్ డిన్నర్ కింద తింటుంటారు, ఆఫ్టర్నూన్ లంచ్ కింద అలా తింటుంటారు అనమాట. సో మేము రెగ్యులర్గా తినే ప్లేస్ అయితే ఇదండి. సో ఫైనల్గా అయితే మేము డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. సో అలా కార్ పార్క్ చేసేసి వచ్చామండి. సో మీరు ఎవరైనా గుడలహరాలో ఉన్న వాళ్ళైతే టాకోస్ ముయ్ పాత్రియా అనేసి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఈ లొకేషన్ చూపిస్తుందండి. సో జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే బయట కంట్రీస్లో నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది, వెజ్ దొరకదేమోనని కొంతమంది డౌట్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడైతే మనకి నాన్ వెజ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో వెజ్ కూడా అన్ని ఆప్షన్స్ దొరుకుతాయండి. అంతే టేస్టీగా ఉంటుంది కూడా. బికాస్ నేను నాన్ వెజ్ తిననండి, బట్ నాకైతే ఇలాంటి కొన్ని ప్లేసెస్లో వెజ్ కూడా చాలా బాగా దొరుకుతుంది. మా హస్బెండ్ నాన్ వెజ్ బాగా తింటారు, సో తనకి కూడా ఇక్కడ నాన్ వెజ్ బాగా దొరుకుతుందండి. సో మీకు చూపిస్తాను ఏమేమి దొరుకుతుంది, ఎంత ప్రైస్ ఉంటుంది. సో మనం ఇలా ఫస్ట్ లైన్లో నుంచోవాలండి. స్టార్టింగ్లో మనకి ఇలాగా ఒక మెనూ బోర్డు ఉంది, అంటే ప్రైజ్ లిస్ట్ అనమాట. సో ఏ టాకో తీసుకున్నా సరే 27 పెసోసే అండి ఇక్కడ. సో నాన్ వెజ్ అయినా 27 పెసోసే, వెజ్ అయినా 27 పెసోసే. ఏ టాకు వేరియేషన్ ఉండదండి. బేబీడాస్ అంటే డ్రింక్స్. సో మనకు అక్కడ కూల్ డ్రింక్ అయినా ఆగ్వా ఉంటుంది కదా, ఆగ్వా అంటే వాటర్ అండి. వాటర్ అయినా సరే, హమైకా జ్యూస్ అయినా సరే, చాలా జ్యూసెస్ ఉంటాయి. సో ఏదైనా బేబీడాస్ అంటే జ్యూసెస్ కిందకు వస్తుంది. పోస్ట్రీ అంటే ఏంటంటే స్వీట్ ఐటమ్ ఉంటుందండి, అది నేను తర్వాత చూపిస్తాను. సో మేమైతే ఫైనల్గా ఇలా లైన్లో నుంచి ఉన్నామండి. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. ఇక్కడ జనరల్గా ఈ టాకోస్ మీ పాట్రియాలో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటారు చాలామంది, ఆఫ్టర్నూన్ లంచ్ కింద కూడా తింటుంటారండి ఎక్కువ మంది. సో ఇది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు అవైలబుల్ ఉంటుందండి. మామూలుగా అయితే జనరల్గా ఇంకొకటి ఏంటంటే మండే హాలిడే అండి. ఎవరైనా మండే ప్లాన్ చేస్తే చేయొద్దు, మండే అయితే ఈ షాప్ క్లోజ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ముందుకెళ్ళగానే మెనూ ఉంటుందండి. ఇక్కడ మనకి ఆ రోజు అవైలబుల్ ఉన్న ఐటమ్స్ అన్నిటిని ఇక్కడ లిస్ట్ చేస్తారు. కింద ఎస్పెషల్ డే హోయ్ అని ఉంది కదా, అంటే ఏంటంటే ఒక్కోసారి ఒక్కో స్పెషల్ పెడుతుంటారండి, అది రెగ్యులర్గా ఉండదు. ఆ స్పెషల్ పెట్టినప్పుడు ఏంటంటే కింద రాస్తారు ఈరోజు ఇది స్పెషల్ అని. సో ఫైనల్గా ఏంటంటే మనకి పైన ఉన్న వాటిల్లో 3rd కాలం ఒకటి వెజ్ అండి, 4th కాలంలో కూడా పైన పనీలా ఏలా డయబ్లా ఉంది కదా, అదొకటి వెజ్. సో మనకి ఇక్కడ 4-5 ఐటమ్స్ వెజ్లో దొరుకుతాయండి. ఫ్రిహోల్ అంటే రాజ్మా, పాపా అంటే పొటాటో, చాంపియోన్ అంటే మష్రూమ్ అండి. సో అది వెజిటేరియన్ వాళ్ళకి ఆప్షన్స్. ఇంకోటి పనీర్ టాకోస్ కూడా దొరుకుతుందండి. సో మీరు ఇక్కడ చూసారంటే చాలా హైజీనిక్గా చేస్తారండి. మేము ఫస్ట్ ఇంప్రెస్ అయ్యేది కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది. ఎప్పుడు చాలా హాట్గా చేస్తారు కూడా, చేసి పెట్టేసి ఏమి ఉండదండి. మన ముందే వాళ్ళు స్టీమ్లో నుంచి తీసి మనం ప్లేట్లో వేసిస్తారు. సో చేతికైతే గ్లౌజెస్ వేసుకొని చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారండి. సో మా పిల్లల కోసం అయితే ఒక హైబా తీసుకున్నానండి, మా చిన్నబాబు కోసం ఒక హైబా, పెద్దబాబు కోసం ఒక మష్రూమ్, ఒక హైబా తీసుకున్నాం. ఇంతకీ హైబా అంటే చెప్పలేదు కదండి, హైబా అంటే క్రాబ్. సో అది సాటర్డే సండేస్ ఎక్కువ వీళ్ళ దగ్గర మనకి క్రాబ్ అవైలబుల్ ఉంటుందండి, రెగ్యులర్గా వీక్ డేస్లో దొరకదు. సో అది చాలా టేస్టీ ఉంటుంది. సో ఎవరికైనా హైబా ఇష్టమైన వాళ్ళు సాటర్డే సండేస్ వెళ్ళారంటే మీకు చాలా బాగా ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది. సో ఇలాగా మనం లైన్లో తీసుకుంటామండి. టాకోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్గా మనకి వెజిటేబుల్స్, సాసెస్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఎవరు సర్వ్ చేయరండి, మనం కస్టమైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మనకు నచ్చినట్టు మనం వేసుకోవాలండి స్పైసెస్ లెవెల్స్ని. సో టాకోస్లో కనీసం సాల్ట్ కూడా ఉండదండి, అది కూడా మనమే వేసుకోవాలి కావాలి అనుకున్న వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉంటాయండి. కార్న్ చిల్లీ అంటే ఏంటంటే స్పైసెస్, జిమోటో కార్న్ చిల్లీ అంటే టమాటో విత్ స్పైసీ. నెక్స్ట్ టమాటియో అంటే ఏంటంటే టమాటో సాస్. నెక్స్ట్ కాకాహులేట్ అంటారండి, ఇది నాకు మన శనగగింజల చట్నీలా అనిపిస్తుందండి. మనం ఇడ్లీ దోశలో చేసుకుంటాం కదా శనగగింజల చట్నీ, సో ఆ శనగపప్పు చట్నీ విత్ స్పైసీ ఉంటుందండి. నెక్స్ట్ టమాటో అంటే గ్రీన్ టమాటో చట్నీ సాస్ అండి అది. నెక్స్ట్ క్రీమా, నెక్స్ట్ వెనిగర్లో సోక్ చేసినటువంటి ఆనియన్ చిల్లీస్ ఉంటాయండి. నెక్స్ట్ వెనిగర్లో సోక్ చేసినటువంటి కీరా ఉంటుందండి ముక్కలుగా, చాలా బాగుంటుంది ఇదంతా కూడా. సో ఇక్కడ వీళ్ళు ఎక్కువ వెజిటేబుల్స్ తింటారండి. సో రెండోది వచ్చేసి క్యామరాన్ అంటే కూడా మనకి ప్రాన్ అండి.
సో ప్రాన్ విత్ చిల్లీ సాస్, నెక్స్ట్ విత్ చిల్లీ సాస్ అండి ఇది. సో ఇక్కడ సాసెస్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ నాకు ఇష్టమైంది ఏంటంటే న్యూస్ అంటే ఏంటంటే వాల్నట్ విత్ చిల్లీ సాస్ అండి. నెక్స్ట్ ఇది మాత్రం పిస్తా సాస్ అండి, వితౌట్ చిల్లీ. సిన్ అంటే నో అని, పిస్తా సిన్ చిల్లీ అంటే పిస్తా సాస్ వితౌట్ చిల్లీ అని మీనింగ్ అండి. నెక్స్ట్ బార్బికోవా సిన్ చిల్లీ సాస్ అండి అది. సో ఎవరైనా బార్బికోవా అంటే వాళ్ళ ఫ్రైడ్ దానికి సంబంధించిందండి, నాన్ వెజ్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూటాస్ అంటే వెనిగర్లో సోక్ చేసినటువంటి క్యారెట్, కీరా ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి నెపోలిస్ అంటాము. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఎక్కువ తీసుకుంటారండి, సి విటమిన్ ఎక్కువ ఉంటుందంటండి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్ హలాపినో వినుంటారు కదండి, సో వీళ్ళు వెనిగర్లో హలాపినో పెడతారు. నెక్స్ట్ రెబనోస్ అంటే ఏంటంటే రాడిష్ అండి, ముల్లంగి అంటాం కదా, సో అది ఇక్కడ రెడ్ కలర్ ముల్లంగి దొరుకుతుందండి, అది ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆనియన్, లాస్ట్ 3 వరకు మాత్రం వితౌట్ చిల్లీ అండి. సో ఎవరైనా చిన్నపిల్లలు ఇక్కడ చిల్లీ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఈ 3 సాసెస్ ఉంటాయి. సో వీటి సిన్ అని ఉన్నాయంటే నో అని కదా, సో లాస్ట్ 3 సాసెస్లో మాత్రం మనకి స్పైసీ అసలు ఉండదండి. సో ఇంకొకటి లెమన్స్ అండి, ఇక్కడ లెమన్ చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ అవి తినడానికి స్పూన్స్, ఫోక్స్. సో ఇంకొకటి ఏంటంటే సాల్ట్. ఇలా కొంచెం ముందుకు వెళ్ళామంటే జ్యూసెస్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే గువాయాబా అంటే జాంకాయ అండి, పండు జాంకాయతో జ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ కాలంలో ఉంది ఏంటంటే జాంకాయ మింట్ వితౌట్ షుగర్. సో జాంకాయ మింట్తో జ్యూస్ చేశారు, షుగర్ లేదు అని. రెండోది వచ్చేసి హమైకా జ్యూస్, మీకు రెగ్యులర్గా చెప్తుంటారు కదండి, ఇక్కడ ఎక్కువ హమైకా జ్యూస్ కన్జ్యూమ్ చేస్తారని. నెక్స్ట్ మూడోది వచ్చేసి జాంకాయ జ్యూస్ అండి విత్ షుగర్. కాఫీ తాగాలి అనుకుంటే మెక్సికన్ స్టైల్ కాఫీ అన్నీ దొరుకుతాయండి, ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఈమెయితే ఓనరు, మాకు రెగ్యులర్గా చాలా క్లోజ్ అండి, మా పిల్లలకి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక చిన్న ఐస్ క్రీమ్స్ ఇస్తుంటారు గిఫ్ట్ కింద. సో ఫైనల్గా తీసుకొని వచ్చామండి. ఇది మా పెద్ద బాబు, సో వాడికి నేర్పిస్తున్నారండి ఎలా తినాలి ఉందా అని చెప్పేసి నేర్పిస్తున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఏ షాప్కి వెళ్ళినా సరే చిన్నపిల్లలు ఉన్నారు అంటే మాత్రం బేబీ చైర్స్ కంపల్సరీ ఇస్తారండి వాళ్ళ కోసం. సో మా చిన్న బాబు కోసం బేబీ చైర్ తీసుకొచ్చుకున్నాం. మా పెద్ద బాబుకి అయితే తినడం నేర్పిస్తున్నాం. మా చిన్న బాబు ఏంటంటే ఫస్ట్ కొంచెంసేపు వాడినే తినేంత వరకు వదులుతానండి, వాడు ఎంతవరకు తింటాడో అది చూసి తర్వాత నేను ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఈలోపు మా హస్బెండ్ అయితే మా పెద్ద బాబుకి ఎలా తినాలి అని చెప్పి నేర్పిస్తున్నారనమాట, తను ఓన్గా తినాలి అని. సో ఫైనల్గా అయితే మా బాబు చాలా నీట్గా తినడం మొదలుపెట్టాడు. మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి వాళ్ళందరూ వాళ్ళు తింటేనే. సో మా చిన్న బాబు కోసం సాసెస్ అన్నీ వేసుకొచ్చాను. లాస్ట్ 3 సాసెస్ చెప్పాను కదండి వితౌట్ చిల్లీ అని, అవి వేస్తానండి ఎక్కువ. వాడు క్యారెట్ ఎక్కువ ఇష్టంగా తింటాడండి వీటిల్లో. సో తను కొంచెం వెజిటేబుల్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మా పెద్ద బాబుకి అయితే ఫస్ట్ టైం అండి వాడంతా వాడు తినడం నేర్పిస్తున్నాము. సో ఎందుకంటే ఇక్కడ ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ మేము ఇండియన్స్ వరకే మ్యాక్సిమం ఫీడ్ చేయడం చూసానండి. సో మెక్సికన్స్ అంతా చిన్న పిల్లలైనా వాళ్ళే తీసుకొని వైనంగా తింటారండి, అదొకటి కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఫోర్స్ చేయరు ఫుడ్ విషయంలో, కిడ్స్ని ఇక్కడ ఫోర్స్ చేయరండి, వాళ్ళు ఎంత తింటారో అంతే. నెక్స్ట్ అలా పిల్లలకి ఫీడింగ్ అయిపోయాక మేము తీసుకోవడానికి వెళ్ళానండి, అలా ఒక స్లిప్ ఇస్తారు. సో దాంట్లో మనం నోట్ చేసుకుంటాం అనమాట, ఎన్ని ట్యాకోస్ తీసుకున్నాము, బేబీ డాస్ అంటే డ్రింక్స్ ఏమైనా తీసుకున్నాము, ప్రతిదీ అందులో నోట్ చేసుకుంటే లాస్ట్లో మనకి ఆ స్లిప్ చూసి బిల్లు ఇస్తారండి. సో నేనైతే ఒక పన్నీర్ ట్యాకు అండ్ ఒక ఫ్రీహోల్ అంటే రాజ్మా ట్యాకు తీసుకున్నానండి. చాలా హాట్గా ఉంది, చాలా బాగా అనిపించిందండి అలా వేడివేడిగా తినడం మాత్రం. సో ఫైనల్గా ఇదండి నా ప్లేట్. సో ఇది వచ్చేసి రాజ్మా, ఇది వచ్చేసి పన్నీర్ అండి. హలపినో చెప్పాను కదండి, సో జనరల్గా అయితే చాలా స్పైసీ ఉంటుంది, వీళ్ళు వెనిగర్లో సోక్ చేయడం వల్ల ఏమో అసలు స్పైసీ ఉండదండి. సో ఫైనల్గా అయితే ఇది మా చిన్నబాబు తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లేస్తాను అని చెప్పేసి కాల్ చేశారు. ఇది పెట్ ఫ్రెండ్లీ కూడా, కొంచెం డాగ్స్ని పెంచుకునే వాళ్ళు కూడా తీసుకొస్తుంటారు. సో పైన అంతా కూడా మనకి అన్ని కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ ఉన్నాయండి. సో అది చూడగానే చాలా బాగా అనిపించింది నాకు. సో మన ఇండియన్ ఫ్లాగ్ అండి ఇది. సో మన ఇండియన్ ఫ్లాగ్ని చూడగానే మనసుకి చాలా హ్యాపీగా అనిపించిందండి. మన కంట్రీయే కదండి. సో మన కంట్రీగా హిందూగా ఉండడం, అందులో ఇండియన్గా ఉండడం అయితే నాకు చాలా ఇష్టమైన విషయం, గౌరవమైన విషయం, అండ్ గర్వించదగ్గ విషయం అండి. సో జై హింద్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే చాలామంది క్రౌడ్ అండి. మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయ్యే లోపు అయితే అసలు చాలామంది వచ్చారండి, ఇలా లైన్గా క్యూలో తీసుకుంటారు. నెక్స్ట్ అలా ఫైనల్గా మాది అయిపోయిందండి తినడం. సో మాకు అక్కడ కార్ పార్కింగ్ దొరక బయట చేసామండి. మా చిన్నబాబు
ఇంటికి వెళ్ళడానికి రెడీగా అయిపోయాడు. ఇదండి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీ అందరికీ ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ ద ఛానల్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.